ఎటువంటి నీచులు, దుర్మార్గులు, దుష్టులు ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తారు అని చెప్పి ఒక కవి ఆపోతాడు, ఒక కవి బాధపడతాడు. అలాంటి నీచులు, దుష్టులు, దుర్మార్గులు, అబద్ధాల కోర్లు ఈరోజు పరిపాలనలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర సమాజాన్ని మతం పేరుతోనూ కులం పేరుతో విడదీయటానికి, ఇక్కడ ఒక అగ్నికాష్టం రగిల్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది, పేద వర్గాల కోసం అన్ని వర్గాలకు న్యాయం చేసింది. అట్లాంటి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటం కోసం, ఆ ప్రభుత్వం మీద అబద్ధాలు సృష్టించడానికి ఈరోజు దేవుణ్ణి కూడా వాడుకునే నీచ స్థితికి మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు. స్వయంగా సుప్రీంకోర్టే అతనికి మొట్టికాయలు వేసింది. స్వయంగా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఒక రిపోర్ట్ లేకుండా, సరైన విచారణ లేకుండా నువ్వు ఏ విధంగా ప్రకటన చేస్తావని చెప్పి సుప్రీంకోర్టే అడిగింది. అదే ప్రశ్న ఈరోజు యావత్ ఆంధ్రజాతి అడుగుతా ఉంది ముఖ్యమంత్రిని. ఈరోజు రిపోర్ట్ వచ్చింది. స్వయంగా సుబ్బారెడ్డి గారు ఎవరినైతే మీరు బ్లేమ్ చేశారో అదే సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ కేసు మరి సిబిఐ ఎంక్వైరీ చేయించుకొని ఈరోజు క్లీన్ చిట్ తెచ్చుకొని బయటకు వచ్చారు వాళ్ళు. ఎక్కడైనా సరే సుబ్బారెడ్డి గారి పేరు కానీ కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ రిపోర్ట్లో ఉందా? లేదు కదా. అదేవిధంగా ఈ మీరు చెప్పినటువంటి పంది కొవ్వులో, జంతు కొవ్వులో ఇంకేదో ఇట్లాంటి దరిద్రం అంతా కూడా అందులో కలిసిందా? లేదు కదా. మరి అట్లాంటప్పుడు ఏదో చిన్న పామాయిల్ కలిసింది. అది ఈ రోజు ఏంటి, ఆ రోజే రిపోర్ట్ చెప్పింది కదా. మీరు టెస్ట్ చేసినప్పుడే పామాయిల్ మీ ఈవోనే అప్పుడే చెప్పారు, దాన్ని వెనక్కి పంపేశామని చెప్పారు. అలాంటి దాన్ని ఏమీ లేనిదనేటువంటి దాన్ని ఓ గొప్ప రాజకీయం చేసి స్వామివారి ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తూ ప్రపంచవ్యాప్తంగా స్వామివారి భక్తులు ఉన్నారు. అట్లాంటి భక్తులందరినీ కూడా సందేహంలో పెట్టి నిజంగానే కొవ్వు గెలిచిందా, అలాంటి ప్రసాదం మేము తింటున్నామా అని బాధపడ్డటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి మీరు బ్లేమ్ చేసినటువంటి, మీరు అపవాదేసినటువంటి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు ఎంత బాధపడి ఉంటారు ఆ విషయంలో. ఇలా అబద్ధాలను ప్రచారం చేయటానిక మీరు రూలింగ్లోకి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి అన్నవాడి స్థాయి ఏంటి? ఒక ముఖ్యమంత్రి అన్నవాడు ఎంత గౌరవంగాను ఎంత హుందాగా ప్రవర్తించాలా? అందులో నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రివి, అదేవిధంగా మరి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నావు. ఇలాంటి వాడు ఇంకెంత హుందాగా ప్రవర్తించాలి? ఇలాంటిది ఒక నీ కొడుకు లాంటి ఒక వ్యక్తి మీద నిందలు వేయటం కోసం, జగన్ గారిని బ్లేమ్ చేయటం కోసం ఇంత నీచంగా దిగజారిపోయి లడ్డూలో కొవ్వుగా స్వయంగా నువ్వే చెప్తావా? సెప్టెంబర్లోనే చెప్తావా? ఎప్పుడో జూన్లో నెయ్యి వస్తే సెప్టెంబర్లో 4 నెలల తర్వాత ఎలా నువ్వు అనౌన్స్ చేస్తావు? ఆ తర్వాత నీ కొడుకు, ఆ తర్వాత నీ బానిస ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్, మీ ముగ్గురు కలిసి ఎంత హీనంగా ప్రవర్తించారు. ఈరోజు సిటీకి ఏమి రిపోర్ట్ చెప్తారు? మీరు కనీసం ప్రాయశ్చిత్తం అనేది మీకు లేదు, పశ్చాత్తాపం అనేది మీలో లేదు, క్షమాపణ చెప్పాలనే జ్ఞానం కూడా మీకు లేదు. ఎందుకంటే మీరు మనుషులు కారు గనుక, మానవత్వం అనేది మీలో చచ్చింది గనుక. ఈరోజు ఒక జంతువులతో సమానంగా ప్రవర్తిస్తున్నటువంటి మీరు ఈ హీనమైనటువంటి ఈ అభియోగాలకి సరైన సమాధానం చెప్పలేనటువంటి మీరు త్వరలోనే దీనికి తగినటువంటి మూల్యం కూడా చెల్లించుకుంటారు. ఆ వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ దేవుడైనా ఆయనేం చూస్తూ ఊరుకోడు. దీనికి తగినటువంటి పనిష్మెంట్ మీ ముగ్గురు కూడా తొందరలోనే ఇవ్వబోతున్నాడని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.